ఏమవుతుంది కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే? ఒకరోజు డిఎల్ మూడీ ఇంగ్లాండ్ దేశానికి వాక్య పరిచర్య చేయడానికి వచ్చాడు. ఆ మీటింగ్స్లో వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు తన జీవితంలో ఎప్పుడూ ఎన్నడూ చూడనటువంటి గొప్ప రక్షణ కార్యాన్ని, అనేక మంది గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించడం తాను చూశాడు. తను ఎక్కడికి వెళ్ళినా అనేక మంది రక్షించబడ్డం చూశాడు. కానీ ఇంగ్లాండ్లో తాను చూసినటువంటి ఆ దృశ్యాన్ని మాత్రం ఎప్పుడూ చూడలే. అంతమంది గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ పశ్చాత్తాపడుతూ క్రీస్తును వందల సంఖ్యలో వేల సంఖ్యలో రక్షకునిగా అంగీకరిస్తూ ఉంటే, యవనస్తులు పశ్చాత్తాపడుతూ ఉంటే, డిఎల్ మూడీ ఆ దృశ్యాన్ని చూసి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఓ ప్రశ్న వేశాడు. ఎక్కడున్నారో కనుక్కోండి, ఎక్కడున్నారో కనుక్కోండి. ఎవరండి? నా కోసం, నేను చేస్తున్న పరిచర్య కోసం, నేను ప్రకటించే వాక్యం కోసం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసేవాళ్ళు ఈ దేశంలో ఎక్కడున్నారో కాస్త కనుక్కోండి. వారి వెతుకులాటలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు బయటపడ్డారు. డిఎల్ మూడీ అనే భక్తుడు గొప్ప సేవ చేస్తున్నాడని, గొప్ప సువార్థికుడని, తను ప్రకటించే వాక్యం వల్ల ఎంతోమంది రక్షించబడుతున్నారని విన్నటువంటి ఈ అక్కా చెల్లెళ్ళు, ఒక అక్క ఏమో ఆరోగ్యం పాడైపోయి మంచం పట్టింది, మరొక సహోదరి ఏమో సేవలు చేసుకుంటూ ఉంది. వీళ్ళు చేయగలిగిన సేవ అంటూ ఈ లోకంలో ఏమీ లేదు. వాళ్ళిద్దరూ డిఎల్ మూడీ గురించి విన్నారట, గొప్ప సువార్థికుడు, గొప్ప సేవకుడు అని చెప్పి. ఆ అక్క చెల్లి కలిసి అదే ఇంట్లో ఎన్నో సంవత్సరాలుగా కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చారట. ఏమన్నా తెలుసా? అయ్యా, డిఎల్ మూడీ భక్తుణ్ణి మా దేశానికి తీసుకురా, మా దేశంలో నశించిపోతున్న యవనస్తులు చాలామంది ఉన్నారు, నరకానికి సిద్ధమవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సేవకుడు ఇక్కడికి వచ్చి వాక్యం ప్రకటిస్తే తప్ప, అతని నోట్లో నువ్వు పెట్టినటువంటి ఆ బలమైన వాక్కు వీరు వింటే తప్ప రక్షించబడరు. నాయనా, దయచేసి డిఎల్ మూడీని మా దేశానికి నడిపించు. డిఎల్ మూడీ వాక్యము ద్వారా అనేక లక్షల మంది లేక వేల మంది లేక యవనస్తులు రక్షించబడులాగిన గొప్ప కార్యము జరిగించు అని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా మంచం పడినటువంటి అక్క, సేవలు చేసే చెల్లి, వీళ్ళిద్దరూ కలిసి చేసిందల్లా ఏమీ లేదండి, కన్నీటితో ప్రార్థన. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి డిఎల్ మూడీ తన డైరీలో రాసుకున్నాడు. ఏమో తెలుసా? కన్నీటి ప్రార్థన చేసేటటువంటి వారి ప్రార్థన ఫలితం ఏమిటో ఈరోజు నా జీవితంలో నేను చూశాను. ఇద్దరు సహోదరులు నా కోసం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయటం, ఇద్దరు సహోదరులు నేను ప్రకటించే వాక్యం వల్ల అనేక మంది రక్షించబడాలని ప్రార్థన చేయటం, వారి ప్రార్థన ఫలితం ఎంత గొప్పగా ఉంటుందో ఇంగ్లాండ్ దేశంలో నేను చూశాను. సహోదరులు, ఈ దిన సేవకుడు వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేసేటటువంటి వారు మన సంఘంలోంచి లేవాలి. మీకు తెలుసో లేదో, ఆదివారము వాక్య పరిచర్య నేను చేస్తున్నప్పుడు నా వెనక ఉన్నటువంటి హాల్లో ఎంతోమంది వెళ్ళి మోకాల మీద పడి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ విషయం మీకు తెలుసా? ప్రతి ఆదివారం నేను వాక్య పరిచర్య చేస్తున్న సమయంలో ఆ వాక్యం అనేక మంది జీవితాల్లో ఫలించాలి అని చెప్పి అనేక మంది వెనక వెళ్ళి ప్రార్థన చేస్తారు, మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తారు. ప్రభువా, ఈ దైవజనుడు అందిస్తున్న వాక్యం అనేక మందిని ప్రభావితం చేయలాగున, రక్షణలోకి నడిపించులాగున. అలాంటి ప్రార్థనా సైన్యం మన కల్వరి టెంపుల్ నుంచి మరెంతో మంది రావాలి, లేవాలి. ఒకవేళ మీరు ఫస్ట్ సర్వీస్లో వస్తున్నారా, అయితే సెకండ్ సర్వీస్ ఆరాధన జరుగుతున్నప్పుడు మీరు కూడా వెనుకున్న హాల్లోకి వెళ్ళి ఆ సెకండ్ సర్వీస్లో నేను వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు అనేక మంది రక్షించబడలాగున కాసేపు వెళ్ళి ప్రార్థన చేయటం కష్టం అంటారా? కష్టం. బ్రదర్, ఏదో ఫ్రైడే రమ్మన్నారు, వచ్చాం.
ఇంతటితో మీరు సాటిస్ఫై అవ్వండి. మా మీద ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. ఇక్కడికి రావడమే మాకు నానా కష్టం అవుతుంది. ఆదివారం రావడం ఇంకా కష్టంగా ఉంది. ఇప్పుడు మీరు మళ్ళీ కొత్త పనితో పురమాయిస్తున్నారు. దయచేసి ఇవన్నీ చేయకండి అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి చూపిస్తారా? ఎవరు లేరా? అంటే దీన్ని కొనసాగించమనే కదా. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ నేను ప్రార్థన వాక్య పరిచర్య చేసిన తర్వాత సెకండ్ సర్వీస్లో వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు మీరు వచ్చారనుకోండి, థర్డ్ సర్వీస్లో కొంచెం సేపు వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళే అవకాశం ఉందంటారా మీకు? ఎలాగూ పార్కింగ్లో ఇబ్బందే, ఎంతో కొంత సమయం కేటాయించాలి. మీరు వెనకకు వెళ్ళి ప్రార్థన చేయగలిగితే చాలా సంతోషం. లేదా సెకండ్ సర్వీస్లో కూర్చొని వచ్చిన వారి కోసం మీరు ప్రార్థన చేయండి. సెకండ్ సర్వీస్లో కూర్చొని ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని రక్షణలోకి నడిపించు ప్రభువా, ఈ వాక్యం బహుశక్తివంతమైన వాక్యము వీరిలో పనిచేయలాగిన సహాయం చేయ ప్రభువా అని సెకండ్ సర్వీస్లో కూర్చొని ప్రార్థన చేయొచ్చు. మొత్తం సర్వీస్లో కూర్చొని సగంలో వెళ్ళిపోవడం కష్టం కనుక మొత్తం సర్వీస్లో కూర్చోవడం కష్టమైతే వెనకున్న హాల్లోకి వెళ్ళి కాసేపు ప్రార్థన చేసి వెళ్ళడం అలవాటు చేసుకోండి. సంగమా, ఈ దిన సేవకుడు అందించే వాక్యము అనేక హృదయాల్లో ఫలించాలి అనంటే, వారి హృదయాలు మెత్తన చేయబడాలి అనంటే మీరు కన్నీరు కార్చే ప్రార్థనా పరులుగా మారాలి.